శాతం ముస్లిం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పాడు. మరి ఆయన చేయలేకపోయాడు. కారణం ఏంటంటే హిందూ సమాజం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తుందని. సో కేసీఆర్ ఏదైతే ప్రామిస్ చేశాడో 12% ముస్లిం రిజర్వేషన్ని, దాన్ని బీసీ రిజర్వేషన్లో కలిపి బీసీ రిజర్వేషన్ పెంచామని చెప్పేసి చెప్తున్నారు. ఇది నిజం కాదు, ఇది కేవలం ముస్లిం రిజర్వేషనే. సో ఒకవేళ కాంగ్రెస్కి కానీ చిత్తశుద్ధి ఉండింటే ఈ 65 సంవత్సరాల్లో ఎప్పుడో చేసిండే వాళ్ళు. మీరు అంతెందుకు వికారాబాద్ జిల్లానే తీసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే ప్రసాద్ గారు, మరి ఆయన శాసన స్పీకరు, ఇక్కడ బీసీలకి అరకొరగా రిజర్వేషన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గత 1.5 year నుంచి ఇక్కడ బీసీ ఏకి అంటే మంగళి చాకలికి కావాల్సిన రిజర్వేషన్ ఉంటే కూడా ఆ రిజర్వేషన్ తొక్కిపెట్టి మరి తన అనుచరులైన వాళ్ళకి కులాల వారికి ఇవ్వాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక క్యాబినెట్ మినిస్టర్లను తీసుకోండి, లేకపోతే మొన్న ఎన్నో కమిషన్ల చైర్మన్ల నియామకం చూసుకోండి. మరి వీటన్నిటిలో ఎక్కడ కూడా మరి బీసీలకు పెద్దపీట వేయలేదు. బీసీలను చాలా తక్కువగా తీసుకున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఇక్కడ రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని అక్కడ రాజీవ్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, మన్మోహన్ సింగ్ కానీ, అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఎక్కడ కూడా బీసీలకు న్యాయం చేయాలని వాళ్ళకి అంటే చిత్తశుద్ధి లేదు. కేవలం ఈరోజు ముస్లిం రిజర్వేషన్ని ఎట్లా తీసుకురావాలి, ముస్లింలకు ఎట్లా మేలు చేయాలని చెప్పేసి మరి బీసీ రిజర్వేషన్, ఈ ముస్లిం రిజర్వేషన్ని మీరు చేయాలనుకుంటే డైరెక్ట్గా చేయండి. బీసీ రిజర్వేషన్ ఎందుకు పెట్టడం, బీసీలను సపరేట్గా చూపియండి. మీరు ముస్లింలకు ఎంత ఇవ్వాలనుకుంటారో సమాజం ముందు పెట్టండి. ఒకవేళ సమాజం అంతా ప్రజలందరూ మద్దతు ఇస్తే మీరు ముస్లిం రిజర్వేషన్ ఇవ్వండి.